యా, ఈ వైలెన్స్ కథ గురించి నాకు 1 year బ్యాకే శ్రవణ్ చెప్పాడు. తను ఆ స్టోరీ నెరేట్ చేసేటప్పుడు తను చెప్పే విధానం కానీ ఇలా ఇలా ఉంటుందని స్క్రీన్ ప్లే చెప్పడము, తను ఎక్స్ప్లెయిన్ చేసిన వే ఆఫ్ నెరేషన్, నా క్యారెక్టర్ గురించి చెప్పడం నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపించింది. అంతకుముందు ప్రీవియస్గా నేను చేసిన వాటికన్నా ఇది కొంచెం బెటర్మెంట్ ఉంటుంది, నన్ను కూడా నేను ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ తోటి శ్రవణ్ రెడీ అని చెప్పేసి అన్నాను. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది ఆ స్టోరీ నరేషన్ గురించి. లేదు, ఒకే లొకేషన్లో చేసామన్న ఫీలింగ్ అయితే ఎవరికీ రాలేదు. మేము షూటింగ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. ఒక లొకేషన్ అనే కాదు, దాన్ని వే ఆఫ్ డిఫరెంట్ ఉన్న లొకేషన్ని ఎంత యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎంత యూజ్ చేసుకొని అదే లొకేషన్ ఎంత షూట్ చేసుకోవచ్చు అనే ఇది కూడా దీనివల్ల యూజ్ అయ్యింది. ప్లస్ మేము యాక్టర్స్కనే కాకుండా వెనకాల క్రూ కూడా తనకి హెల్ప్ చేయడం అది జరిగింది కాబట్టి అంత బోర్ అయితే ఏమనిపించలేదు. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అసలు వైలెన్స్ అంటే ఏదో మొత్తం అంతా ఒక వైలెన్స్ యాక్షన్ ఫిలిం అనుకోవడం కాదు. మనం సాధించాల్సినది ఏమిటి, ఎలా ఒక ఇద్దరు సాధారణ స్నేహితులు ఎలా పైకి ఎదిగారు, ఒక బిగ్ షాట్ని ఎలా ఎదిరించారు అనేవి చాలా ఉంటాయి. మీరు చూడొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సెట్స్ అంటూ ఏం లేదండి, ఉన్న లొకేషన్ని యూటిలైజ్ చేసుకొని కథ రాసాము. ఉన్న సింగిల్ లొకేషన్లో సెట్ అయ్యడం అంటే కరెక్ట్ కాదు, అవసరం కూడా లేదు. ఉన్న లొకేషన్ని యూటిలైజ్ చేసుకుంటూ స్టోరీని షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. కోఆర్టిస్ట్ అంటే ఉన్న తక్కువ మందిని ఎలా యూటిలైజ్ చేసుకొని మాకున్న బడ్జెట్ పరిధుల మించి ఎలా చేసామనేది మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడొచ్చు. బట్ ఉన్న వాళ్ళల్లో హ్యాపీగా అందరూ ఎంతో కోఆపరేట్ చేసుకుంటూ, మనం డైరెక్టర్కి కోఆపరేట్ చేయాలి, ప్రొడక్షన్ వాల్యూస్ని కూడా చూసుకుంటూ చాలా హ్యాపీగా చాలా నీట్గా చేశారు. డిఓపి మాకున్న బడ్జెట్కి మాకున్న పరిధికి మాకు మంచి హర్ష, ఎక్సలెంట్ కోఆపరేటివ్ డిఓపి. తను చేసే విధానం కానీ మాకున్న బడ్జెట్ పరిధికి తను ఇచ్చే వాల్యూస్ కానీ ఇంపార్టెన్స్ కానీ చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా షూటింగ్ జరిగిపోయిందండి. డైరెక్టర్ గురించి చెప్పాలంటే శ్రవణ్. మామూలుగా అయితే బయట అయితే వేరేలాగా మాట్లాడతాం, కానీ శ్రవణ్ గురించి ఏం చెప్పాలి, డైరెక్షన్లో ఒక సైకోగాడు అంటాడు, సైకోలాగా వ్యవహరిస్తాడు, అలా ఉంటుంది. నేను ఎప్పుడో ఎంబీఏలో నా ఫ్రెండ్ త్రూ పరిచయం అయిన శ్రవణ్కి చాలా 100 rates డిఫరెన్స్ ఉంది. అది మీరు మూవీ చూసిన తర్వాత మీరే చెప్తారు. ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకున్న బడ్జెట్ పరిమితులు కానీ వాళ్ళకున్న అడ్డంకులు కానీ అవన్నీ అధిగమించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే ప్రొడక్షన్కి చాలా గట్స్ ఉండాలి, చాలా బెస్ట్. ఇది ఒకవేళ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వస్తుందని నా అభిప్రాయము. ఇంకా అలాంటి వచ్చే జనరేషన్కి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను. చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ప్రొడక్షన్ కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమాలు ప్రాబ్లం వస్తాయని కాదండి, మెయిన్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలని కాదు, పెద్ద సినిమాలు కాదు, ఏమైనా హిట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ పెద్ద సినిమాలు కంటెంట్ లేక భారీ బడ్జెట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. అలాగనే చిన్న సినిమాలు బడ్జెట్ తక్కువ అయ్యండి కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. యాజ్ అన్ యాక్టర్గా నేను చూసింది ఏంటంటే, సరే
ప్రొడక్షన్ వాళ్ళకి, ప్రొడ్యూసర్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకున్న బడ్జెట్ పరిధిలో మనం కూడా హెల్ప్ చేస్తూ ఏదో మనకు తోచిన విధంగా మనం హెల్ప్ చేస్తే ఆ మూవీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. అది ఒక ప్రొడ్యూసర్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఫిలిం బడ్జెట్ అనేది అది ప్రొడ్యూసర్ సంబంధించినది. సో ఉంటుంది, మంచినే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, బాగానే వచ్చింది. అది మనం మాట్లాడకూడదు కాబట్టి అది ప్రొడ్యూసర్ సంబంధించిన వరకు విషయం. మమ్మల్ని బాగా హ్యాపీగా చూసుకున్నారు. ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాము. షూటింగ్ మేము అనుకున్న లొకేషన్స్ దిల్షునగర్ కానీ, అమీర్పేట కానీ ఇలా సర్టెన్ ఏరియాలో మాకు కంఫర్ట్గా ఉన్న ఏరియాలో చేసాము. ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి ప్రొడ్యూసర్ ఉన్న అమౌంట్లోనే, తక్కువ బడ్జెట్లోనే ఇంత నీట్గా, ఇంత లావిష్గా, ఇంత నీట్గా వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా కుదిరింది అది. సో క్రూ కూడా ఆల్మోస్ట్ వెనకాల ఎవరైతే ఉన్నారో ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న 5-6 మందినైనా 7 మందినైనా వాళ్ళని బాగా యూటిలైజ్ చేసుకొని చాలా బాగా షూటింగ్ వచ్చేసింది. వైలెన్స్ మూవీ ఎందుకు చూడాలి అంటే, ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఒక లవ్ గురించి ఉంది, ఒక బిజినెస్ గురించి ఉంది, ఎలా మోసగింపబడ్డారు, ఎదుటంతో ఎలా ఉండాలి అనే అంశాలు అన్నీ ఉన్నాయండి, చూడొచ్చు. ఇప్పుడు ఉన్న కాంటెంపరీ ఇష్యూస్లో ఇదొక ఇష్యూ. మేబీ మా కంటెంట్ ఇప్పుడున్న జనరేషన్కి బాగా కనెక్ట్ అయిపోవచ్చేమో, కనెక్ట్ అవుతుంది కూడా అని నేను అనుకుంటున్నాను. మేబీ చూడాలి కంపల్సరీ. ఇది మంచి కంటెంట్ ఉన్న మూవీ.